ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా 2 విండోల పక్కల మధ్యలో అక్కడ మనం ఒక గణేష్ డిజైన్ చేయాలన్నమాట. మిర్రర్లో సిమెంట్లో గణేష్ని చేయాలి. మధ్యలో నామాలు ఓము స్వస్తిక్లో డిజైన్ చేయాలన్నమాట. సిమెంట్లోనే చేయాలి. అయితే నేను ఈ వర్క్ దగ్గరికి రావడానికి చాలా టైం అయిపోయింది. మనకి ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసేసి ఫస్ట్ డే మొత్తం అది బేస్ పెట్టేసి డ్రాయింగ్ వేసేసుకొని బేస్ పెట్టేసి అయితే వెళ్ళిపోవాలి. మన వర్క్ మొత్తం రిస్కీ వర్క్ ఉంటుంది అనమాట. గో పైనే ఉంటుంది మొత్తం. గో కర్రల పైన చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. వర్క్ తొందరగా చేయడమే కాదు, మనకి ఏంటంటే మనకు పర్టికులర్గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ కూడా ఇవ్వాలన్నమాట. అందుకోసం అని చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కష్టం ఎంతైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు మనం విత్ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్తో ఓకేనా మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మన వర్క్ అయితే కంప్లీట్ చేయాలి కదా. ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ ఇలాగైతే వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి. అదే టార్గెట్ చేయాలా. గైస్ మన వరకు అయితే అయిపోగొట్టేసినాం. సిమెంట్ వర్క్ మొత్తము గణేష్ పైన ఓము స్వస్తిక్ అది మధ్యలో నామాలు అది మొత్తం కంప్లీట్ చేసేసినాం అనమాట. ఇక 2 రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుందని చెప్పి మధ్యలో ఆపేయమని చెప్పిండు. మనకు కూడా మంచిదే, వేరే వర్క్ ఉంది అక్కడ చేసుకోవాలి అనమాట. ఇదైతే సిమెంట్ వర్క్ అయిపోయింది. ఇంకా 2 రోజుల తర్వాత ఫినిషింగ్ అయిపోతుంది. ఆ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరు చూడాలనుకుంటే నా ఐడిని ఫాలో చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. మనమైతే ఇక్కడికి ఈ సైడ్ దగ్గరికి అయితే మనం ఒక ఆఫ్టర్ 20 days తర్వాత వచ్చినాము. ఇది మొత్తం పెయింటింగ్ ఒక కోట్ మొత్తం కంప్లీట్ చేసారనమాట. మనం ఇప్పుడు
మనం ఇప్పుడు మన గణేషన్కి పుట్టి పెట్టి స్మూత్ చేసేసి పెయింట్ వేయాలా. అలాగే గృహప్రవేశం కూడా అయిపోయింది, గోకరాలు అలాగే ఉన్నాయి వర్క్ కాలేదని చెప్పి. ఇప్పుడైతే మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం.